హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మగ్గం వర్క్ బ్లౌజు ముందు వచ్చేసి ప్రిన్స్ కట్టు, వెనక రౌండ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇలా గీత వేసుకొని ఫస్ట్ వచ్చేసి ఈ పొడవు పెట్టుకున్నాను. ఆది బ్లౌజ్ తోటి కట్ చేస్తున్నాను. ఒక పావు ఇంచు ఖర్చుకి, చంక దగ్గర పొడవు, చంక పొడవు పావు ఇంచు ఖర్చుకి. ఇప్పుడు వచ్చేసి వెనకాల నెక్ డీప్ వేసి ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజు పెట్టుకోండి. ఇలా నడుము లూజులు పెట్టుకొని ఇంతవరకు వచ్చింది మనకి. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఖర్చుకి 2 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది మనం ఆది బ్లౌజ్ పెట్టేసి చూసుకుందాం. చూడండి, ఇలా పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి ఇట్లా పెట్టుకుందాం. ఖర్చుకు పావు ఇంచు. ఇప్పుడు మనం గీతలు అనేది వేసేసుకుందాం. వచ్చేసి మనం బాక్స్ లాగా గీతలు అనేది వేసుకుందాం. ఇలా మార్క్ వేసుకుంటే మనకి కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్కి కర్వ్ తీసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని కర్వ్ స్కేల్ తోటి మనం కర్వ్ అనేది మార్క్ అనేది గీసుకోవాలి. ఈ షేప్లో గీసేసుకుని సరిపోయింది. ఒకసారి చంక అనేది చెక్ చేసుకోండి. ఇలా పైన ఖర్చు వదిలేసుకొని ఇలా పెట్టేసి చూసుకోవాలి, కరెక్ట్గా సరిపోయింది. నెక్ అనేది కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మామూలుగా పొడవు వరకు తీసుకుంటే సరిపోయింది. ఇలా షోల్డర్ దగ్గర ఒక ఘాటు, ఇక్కడ చంక భాగంలో ఒక ఘాటు, ఇక్కడ నడుము దగ్గర ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు చూసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5. మనం ఒక పావు ఇంచు ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 1/2 ఇంచు. 11కి చంక డౌన్ వచ్చేసి 3 పెట్టుకుంది. 30 పైన ఉంది కాబట్టి నడుము 32 ఇంచులు ఉంది కాబట్టి మనం చంక డౌన్ అనేది 3 తీసుకోవాలి. కింద హ్యాండ్ వచ్చేసి 11 లూజు. ఇది ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి చంక దగ్గర ఆది బ్లౌజ్ సైజు పెట్టుకుంది. ఇలా చూసుకొని ఇప్పుడు మనం ఇలా గీత అనేది మార్క్ వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్వ్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం కర్వ్ అనేది తీసుకోవాలి.
చివరికి వచ్చిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఇలా కర్వ్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది ఎక్కడ ముడత లేకుండా మనకి నీట్గా వస్తుంది. పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం కర్వ్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి కర్వ్ తీసుకుందాం. ఇది 32 ఇంచులు ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేసి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లోనే మనం కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలేసేయాలి. ఇప్పుడు మనం ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. ఇటు వేస్తే సరిపోవట్లేదు కాబట్టి నేను తిప్పేసి పెట్టుకుంటాను. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా సేమ్ బ్యాక్ నెక్ లాగానే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ వదిలేసి ఇలా మనం రౌండ్ షేప్కి వదిలేసి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మొత్తం ఈ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం జాయింట్ ఉండదు కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ ఇటు కూడా వదిలేసుకోవాలి. ఖర్చు అనేది మనకు అప్పుడు షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కర్వ్ అనేది తీసేసాను ఫ్రంట్ పార్ట్కి. ఆది బ్లౌజ్ ఉందండి, ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ అనేది మనం చూసుకుందాం. చూడండి, ఇలా 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఇలా పెట్టుకొని మనం మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ షేప్లో మనం నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఫ్రంట్ నెక్ని కట్ చేసేసుకుని కటింగ్ అనేది మనకి అయిపోయిందండి. ఫ్రంట్ కటింగ్ అనేది ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఖర్చుకి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడికి సెంటర్ పాయింట్ దగ్గర ఇటు కింద సైడ్ కూడా ఇలా ఈ కుట్టు ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుండి మనకి 4 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇలా మార్క్ వేసుకొని
పెట్టిన తర్వాత ఇది జాయిన్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీత వేసుకొని ఇప్పుడు ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఇలా గీతలు అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒరిజినల్ జాయింట్ చేసుకొని తర్వాత ఈ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఈ షేప్లో కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కటింగ్ అనేది అయిపోయింది.